హలో నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ వెల్కమ్ టు వీక్యూబ్ సొల్యూషన్స్. మీరు సైబర్ సెక్యూరిటీని కెరియర్గా ఎంచుకుందాం అనుకుంటున్నారా? ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారా? మార్కెట్ సిచ్యువేషన్ చూసి జాబ్స్ ఎక్కడ రావట్లేదా? బట్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ రోజు వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు. 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సార్తో మాట్లాడి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి, అసలు సైబర్ సెక్యూరిటీని సెలెక్ట్ చేసుకుంటే కెరియర్ ఎలా ఉంటుంది, వీటన్నిటి మీద మాట్లాడదాం. సార్ని పిలిచేద్దాం. సో వీక్యూబ్ సైబర్ సెక్యూరిటీలో పిల్లలకి ఏ మాడ్యూల్స్ నేర్పిస్తున్నారు? సో వీక్యూబ్ సైబర్ సెక్యూరిటీలో జాయిన్ అయిన స్టూడెంట్కి ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ ఫౌండేషన్తో స్టార్ట్ చేస్తామండి. అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఏది కాదు అనేది ముందు చెప్తాము. ఆ తర్వాత ఇండియాలో ఐటీ యాక్ట్ ఎలా ఉంది అనేది ముందు చెప్తాం వాళ్ళకు. చెప్పిన తర్వాత కంప్యూటర్ సెక్యూరిటీ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేసుకొని నెట్వర్కింగ్ బేసిక్స్ అవుతుంది. ఇవన్నీ కూడా 1 month పడుతుందండి. దెన్ ఆఫ్టర్ దాట్ మనకు విఏపిటి స్టార్ట్ అవుతుంది, వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్. సో దీంట్లో బగ్ బౌంటీ హంటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తామండి. అలాగే విండోస్ సెక్యూరిటీ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో నేర్పిస్తామండి. విండోస్ సెక్యూరిటీ హార్డనింగ్ ఎలా చేయాలో, అలాగే లైనెక్స్ మిషన్స్ ని ఎట్లా హార్డన్ చేయాలి, అండ్ నెట్వర్క్ లో ఫైర్ వాల్స్ ఎలా ఆపరేట్ చేయాలి, విపిఎన్స్ ఎలా ఉంటాయి అనేది 1.5 month ట్రైనింగ్ ఉంటుందండి. దీని తర్వాత అటాక్స్ అన్ని ఎలా చేయాలో నేర్చుకుంటారు కదా. సో హ్యాకథాన్ ఒకటి కనెక్ట్ చేస్తామండి ఇక్కడ ఒక ఈవెంట్. సో స్టూడెంట్ ఏం చేస్తామంటే ఒక 5 కంప్యూటర్లు ఇచ్చేస్తాం, 4 hours టైం ఇస్తాం. ఆ 4 hours లో 5 కంప్యూటర్స్ ని వాళ్ళే హ్యాక్ చేయాలి. ఇది ఒక ఈవెంట్. మొత్తం వాళ్ళే క్రియేట్ చేసుకొని వాళ్ళే హ్యాక్ చేసేసుకోవాలి, అంతేనా? మేము ఇస్తాం మిషన్స్, వల్నరబిలిటీ ఉన్న మిషన్స్ ని, అవి వాళ్ళు హ్యాక్ చేయాలి. చెప్పం ఏది కూడా, అదే ఎగ్జామ్, అంతేనా? అదే ఎగ్జామ్. ఇంకా అట్లా అలా హ్యాక్ చేసిన తర్వాత అటాక్ ఏదని తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ డిఫెండ్ ఎలా చేయాలి ఇప్పుడు అటాకర్ నిజంగా వస్తే. సో వీళ్ళు ఇంతకు ముందు అటాక్ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి డిఫెన్సివ్ సైడ్ లో డిఫెన్సివ్ మెకానిజం ఎలా పెట్టుకుంటారు, SIEM టూల్ ని ఎలా వాడాలి, మనము EDR టూల్స్ ఎలా వాడాలి, వాటిని ఎట్లా డిటెక్ట్ చేసి అటాకర్ మైండ్ సెట్ ఏంటి ఎలా తెలుసుకోవాలనేది సాక్ లో నేర్పిస్తామండి. అది లాస్ట్ 1.5 month ఉంటుందండి. ఓకే, థియరీ నాలెడ్జ్ కంటే కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. ఓకే, సో దీనికి డ్యూరేషన్ ఎలా ఉంది సార్? ఎంత వరకు? మినిమం 4 months నుంచి 5 months అయితే టైం పడుతుంది. ఓకే, అంటే ఓన్లీ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి, సైబర్ సెక్యూరిటీలో ఉన్న మిగతా కూడా నేర్చుకోవడానికి ఎండ్ టు ఎండ్ 4 to 5 months పడుతుంది ఎవరికైనా సరే. ఓకే ఓకే ఓకే. సో వీక్యూబ్ నే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి పిల్లలు? సో ఫస్ట్ థింగ్, ట్రైనింగ్ ఏదైతే మేము ఇస్తామో హోలిస్టిక్ ట్రైనింగ్ ఇస్తామండి స్టూడెంట్ కి. అండ్ ఎవ్రీ వీక్ 1-to-1 స్టూడెంట్ తో మేము కూర్చుంటాం. సో నేర్పించింది ఏదైతే ఉందో ఎంతవరకు గ్రాస్ప్ చేసుకోగలుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే మనకు క్లాస్ రూమ్ లో కూర్చుంటే కొంతమంది స్టూడెంట్స్ భయపడతారు క్వశ్చన్స్ అడగడానికి కూడా, జంకుతూ ఉంటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అందుకే మేము కూర్చుంటాం వాళ్ళతోని. కూర్చొని క్వశ్చన్స్ అడిగితే మాకు అర్థమైపోతూ ఉంటుంది, అది చెప్పే విధానం బట్టి క్లాస్లో అర్థమైందా లేదా అనేది. సో స్పెషల్గా మాకు ల్యాబ్ ఇంజనీరింగ్ టీం ఉంటుంది. ఆ వీక్ అంతా కూడా వాళ్ళకి అసైన్మెంట్ ఇస్తాం, మీరు కూర్చొని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొంచెం ల్యాబ్స్ చేయించండి అని చెప్పేసి. సో ఈ గ్రాఫ్ అనేది మీకు ఓవరాల్ గా పెరుగుతున్నట్టుగానే మేము చూస్తూ ఉంటాం అనమాట స్టూడెంట్స్ దగ్గర నుంచి. ఈ 1-to-1 అటెన్షన్ అనేది వేరే ఎక్కడ ఇన్స్టిట్యూట్ లో కూడా మీకు కనిపించదు. అండ్ రెండోది జాబ్ సపోర్ట్ అండి. సో బిగినింగ్ నుంచే మేము లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ సైబర్ సెక్యూరిటీ పోర్ట్ఫోలియో మీద కాన్సన్ట్రేషన్ చేస్తామండి. సో ఈ రోజు మీరు ఒక జాబ్కి అప్లై చేస్తే ప్రొఫెషనల్ లాగా, మీరు ప్రొఫెషనల్ అని ఎలా తెలుస్తుంది వాళ్ళకు? ఒక రెజ్యూమే బట్టి చెప్పలేం కదా. ఈ రోజు హెచ్ఆర్స్ ఏం చేస్తున్నారంటే లాస్ట్ 6 months లో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా చూస్తారు వాళ్ళు. లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఏం చేశారు మీరు, ఎలాంటి పోస్ట్ చేస్తున్నారు అనేది. సో జాయిన్ అయిన ఫస్ట్ నుంచే మనకు ల్యాబ్స్ ఏవైతే చేస్తే అవి ఇమీడియట్లీ లింక్డ్ఇన్ లో మేము పోస్ట్ చేపిస్తాం స్టూడెంట్స్ తోని, ఆ అలవాటు చేపిస్తామండి. అది కాకుండా మనకు హ్యాకథాన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ రైటింగ్ ఎలా రాయాలి అది నేర్పిస్తూ ఉంటాం. ఎవ్రీథింగ్. సో అందుకు వీక్యూబ్ అనేది స్పెషల్. సో ఓన్లీ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ లో కూడా మన కోర్సులు అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు నేను చెప్పే కోర్స్ ఏదైతే ఉందో సైబర్ సెక్యూరిటీ, ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సైమల్టేనియస్ గా రన్ అవుతూ ఉంటుందండి. సో ఆఫ్లైన్ క్లాస్ లో వింటూ ఉంటారు, ఆన్లైన్ లో కూడా వింటూ ఉంటారు. సో మాకు టీమ్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్ స్టూడెంట్ ని కాన్సన్ట్రేషన్ కూడా చేస్తామండి. క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రికార్డింగ్ ఇస్తాము, క్లాస్ జరిగిందంతా కూడా ఆ రోజు జరిగింది, ల్యాబ్ చేయిస్తాము, మళ్ళీ ఫాలో అప్ చేస్తాము. ఎప్పుడైనా అబ్సెంట్ అయితే కనుక దానికి మళ్ళీ ఫాలో అప్ ఉంటుందండి. ఇంకా పేరెంట్స్ స్పాన్సర్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేసి చెప్తూ ఉంటాం, రిపోర్ట్ ఇస్తూ ఉంటాం ఎవ్రీ వీక్. ఓకే, అంటే స్టూడెంట్స్ ఎక్కడ తప్పించుకోవడానికి వీల్లేదు అన్నమాట.
సో నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ నేర్చుకోవాలి అని చెప్పేసి. సో అలాంటి స్టూడెంట్స్కి సైబర్ సెక్యూరిటీలో మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు? నాన్ ఐటీ వాళ్ళకి ఏంటి అంటే స్పెషల్గా వాళ్ళకు ఎక్స్ట్రా టైం మేము స్పెండ్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే ఫౌండేషన్ వాళ్ళకి అంతగా తెలియకపోతుండొచ్చు అవును. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి అనేది. మ్మ్. సో వాళ్ళకి అడిషనల్గా వేరే ల్యాబ్స్ అనేవి మేము చెప్తూ ఉంటాము. మ్మ్. సో వాళ్ళతో ఇనీషియల్గా మేము చెప్పేది ఏంటి అంటే మ్మ్. మీరు 1 అవర్ వచ్చి క్లాస్ వినే కన్నా ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా ఉండండి మాతో పాటు, మీకు కొంచెం టాస్క్ ఇస్తాము, ఈజీ అయిపోతుంది. సో వాళ్ళు కంఫర్టబుల్ అయ్యేంత వరకు వాళ్ళతోనే కూర్చొని ఉంటామండి. సో మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న పిల్లలకి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఇఫ్ ఇన్ కేస్ ప్లేస్మెంట్స్ వచ్చిన పిల్లలు కూడా వచ్చి వాళ్ళ స్టోరీస్ని ఐ మీన్ వాళ్ళ సక్సెస్ని మీతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? చాలా అండి. మనకు మోస్ట్ రీసెంట్ అంటే ఒక మేడం ఉన్నారు. తను లైక్ మధ్యలో బ్రేక్ తీసుకుంది కెరియర్ తనకు బికాస్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. 9 years కిడ్ కూడా ఉంది. సో తను వచ్చింది 4 years గ్యాప్ వచ్చింది సార్, నాకు ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నేను కంప్లీట్ నాన్ ఐటీలో వర్క్ చేశాను, ఇప్పుడు ఎట్లా అంటే నో ప్రాబ్లం మేడం యూ కెన్ స్టార్ట్ హియర్ అని చెప్పి. అయితే మేము కోర్సు స్టార్ట్ అయ్యి ఫస్ట్ మాడ్యూల్ సెకండ్ మాడ్యూల్ అయిపోయింది. ఎవ్రీ డే షీ యూస్ టు కమ్ టు ద క్లాస్ రూమ్, డూ ఆల్ ద ల్యాబ్స్ అండ్ ఎవ్రీథింగ్ టుగెదర్. డౌట్స్ ఏమన్నా ఉంటే తను అడిగేది, ఏమాత్రం జంగకుండా. తన పక్కనే ఏంటంటే ఫ్రెషర్ అప్పుడే కూర్చున్న పిల్లలు కూడా ఉన్నారనమాట. సో ఎస్ షీ ఈస్ కంఫర్టబుల్ ఈవెన్ విత్ దెమ్ ఆల్సో. తను ఫీల్ అయ్యేది కాదు. అవును, So, awkward గా అలాగా అనిపిస్తుంది కొంచెం. యా. తను ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. షీ గాట్ కాల్స్ అండ్ నౌ షీ ఈస్ వర్కింగ్ ఇన్ సిటిఎస్. మనకు సైబర్ సెక్యూరిటీలోనే తనకి జాబ్ వచ్చింది. ఇన్ అబౌట్ 16 lakhs ప్యాకేజ్ తనకి వచ్చింది వెరీ గుడ్. దానికి. సో అది రీసెంట్ స్టోరీ అండి. ఇది కాకుండా ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరైతే నాన్ ఐటీలో వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు, ఫార్మాస్యూటికల్ కంపెనీలో నా స్టూడెంట్ ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు ఇప్పుడు. తను ఇప్పుడు ఐటీ మేనేజర్ అక్కడ. మొత్తం సెక్యూరిటీ డిజైనింగ్ అంతా, ఆర్కిటెక్చర్, పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ తనే చూసుకుంటూ ఉంటాడు. ఓకే. నాకు మీ స్టూడెంట్స్ అన్నీ ఒక పెద్ద లిస్ట్ ఇవ్వండి సార్. నేను సక్సెస్ స్టోరీస్ అని చెప్పేసి నేను ఒక వీడియో తప్పకుండా తీసుకుంటాను. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా వేరే వాళ్ళకి మోటివేట్ అవుతూ ఉంటాయి. తప్పకుండా. యా. సో ఫైనల్ గా మీరు యూట్యూబ్ కి రావాలనుకునే వాళ్ళకి మీరేం చెప్పాలనుకున్నారు? ఒకటే అండి, ఎవరి మాటలు మీరు వినొచ్చి అట్లా రావద్దండి. ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే అసలు అది ఏంటి అనేది రీసెర్చ్ చేయండి ఫస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్. బయట వాళ్ళు ఎలాంటి కోర్స్ కరికులం చెప్తున్నారు, మనకు జాబ్ స్కిల్స్ ఏవైతే నౌకరీలో కానీ ఇంకా వేరే జాబ్ పోర్టల్ ఏదన్నా ఉంటే దాంట్లో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేవా, ఎంతవరకు ప్రాక్టికల్స్ చెప్తున్నారు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఏముంది. అలాగే మీరు వచ్చిన తర్వాత మా స్టూడెంట్స్ తోనే మాట్లాడండి. నాట్ ఓన్లీ అవర్ కౌన్సిలర్స్, స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు నచ్చితే దెన్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పిల్లలకి నాకు తెలిసి అర్థమైందనే అనుకుంటాను. సో మీకు అర్థమైందని నాకు తెలుస్తోంది. సో ఒక్కవేళ మీరు సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి, లేదంటే ఎథికల్ హ్యాకింగ్, వీటన్నిటి గురించి నేర్చుకొని మీ కెరియర్ మంచిగా బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం నేను ఇచ్చే ఒకటే ఒక సజెషన్ అనే కాదు, కెరియర్ ప్లాన్ చేసుకోండి అనే చెప్పొచ్చు. వీక్యూబ్ సొల్యూషన్స్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే నేను పర్సనల్గా వాళ్ళతో మాట్లాడడం జరిగింది, స్టూడెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. నాకు తెలిసి మీరు నమ్మరు, నేను ఆ సక్సెస్ స్టోరీస్ని కూడా ఒక వీడియో చేస్తాను. అప్పుడు మీరు డెఫినెట్గా ఇది నిజం అని అనుకుంటారు. సో ఏం మాత్రం లేట్ చేయకుండా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ నేను వాళ్ళ అడ్రస్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒకసారి పర్సనల్గా వచ్చి విజిట్ చేసి ఎలా ఉంది, వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తున్నారు ఏంటి అని చూసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అంతే కదా సార్? చూసి కూడా మీరు జాయిన్ అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇలాంటి వీడియోస్తో ఇంకొక గెస్ట్తో నేను మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ వాసవి ఆచార్య అండ్ సోషల్ పోస్ట్. అండ్ థ్యాంక్ యూ వీక్యూబ్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ సో మచ్.